ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న అప్పుడు పెహల్గామ్లో పాల్గొన్న సింధూరి యాక్షన్లో పాల్గొన్నటువంటి ఒక టెర్రరిస్ట్ దొరికాడని కాల్చి చంపేశారు. ఎప్పుడు పార్లమెంటు స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా అదే టైం చంపారు. అంటే ముందే దొరికితే దాచిపెట్టారా లేకపోతే ఏం జరిగింది తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి సాడ్ దుఃఖంతో కూడుకున్న ఇన్సిడెంట్ని దాన్ని రాజకీయ పుబ్బం కోసం ఉపయోగించుకునే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంటు బరిదెగించి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. చాలా విచారకరమైనది. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష పార్టీని కూడా విశ్వాసంలో తీసుకొని టెర్రరిజం పైన అంతు దాల్చమని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాన్ని పట్టించుకోవడం లేదు. కన్వీనెంట్గా అమెరికా వాడు బెదిరించాడని ఇంకొకటి చెప్పారని చెప్పేసి అని ఆపేస్తా ఉంటే అని అవమానం. మరి పదే ట్రంప్ వాడు చెప్తున్నప్పుడు దాన్ని ఆయన చెప్పిన అబద్ధమనే ఆయన చెప్పాలా?